వ్యూవర్స్ తెలుగుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం షేర్స్ ద్వారా స్టాక్స్ ద్వారా మనం ఎలాగ మనీ మేకింగ్ చేయాలి ఆన్లైన్ ద్వారానే నేర్చుకోబోతున్నాం. ఒకప్పుడైతే షేర్స్ స్టాక్స్ అనేది ఇండియాలో చాలా డల్గా ఉండదు, కానీ ప్రజెంట్ ఇప్పుడు దీనికి ఉన్నంత స్పీడ్గా ఇంకా ఏది లేదన్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పుడు షేర్ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఒకప్పుడు ఏమి రిసోర్సెస్ ఉండేవి కాదు, ఇప్పుడు చాలా కోర్సెస్ కూడా వచ్చినాయి. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసింది. సర్టిఫైడ్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి అన్నట్టు. చాలా కోర్సెస్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ కూడా నడుపుతూ ఉన్నాయి. ఈ కోర్సెస్ ద్వారా వీటి ద్వారా మనం మనీ మేకింగ్ చేయాలంటే కనుక కొంచెం రీసెర్చ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ వర్క్ చేస్తే కనుక వరల్డ్లోకి ఫస్ట్ టాప్ 1 వచ్చేసరికి మనం ఏదైనా ఐడియా ఇన్నోవేటివ్గా కనుక ఆలోచించగలిగితే ఆ ఇన్నోవేటివ్ ఐడియా ద్వారా మనము మనీ మేకింగ్ చేయటం అది అందరికీ యూజ్ అయ్యేది. మనీ మేకింగ్ చేయడం ఈజీ అన్నట్టు, లైక్ ఫేస్బుక్, వాట్సాప్. అది కాకుండా నెంబర్ 2 వరల్డ్ వైడ్ చూస్తే కనుక తొందరగా మనీ మేకింగ్ చేయాలంటే కనుక ఈ యొక్క షేర్ ఫీల్డ్ అనేది చెప్పుకోవాలి. అలాగే తొందరగా లాస్ అయ్యేది కూడా ఈ షేర్ ఫీల్డ్ అని కూడా చెప్పుకోవాలి. చాలామంది దివాళా తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కరెక్ట్గా ఆడితే కనుక మనీ మేకింగ్ ఈజీగా ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ద్వారా ఈజీగా మనీ మేకింగ్ చేసిన కూడా చాలామంది ఉన్నారు. రోజుకి కోట్లు సంపాదించిన ఉన్నారు, రోజు పోగొట్టిన కూడా ఉన్నారు. దీనికి చాలా రీసెర్చ్ వర్క్ కావాలన్నట్టు. ఎగ్జాంపుల్గా చూస్తే కనుక ఫేస్బుక్, వాట్సాప్ కొనింది, అప్పుడు ఫేస్బుక్ యొక్క షేర్ వాల్యూ పెరిగిందో తగ్గిందో అనేది కూడా మనం చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క కంట్రీలో పెట్రోల్ రేట్ పెరిగింది అనుకోండి, ఏ ప్రోడక్ట్ మీద తొందరగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఏ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందో అది ఆలోచించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రబ్బర్ యొక్క ప్రైస్ తగ్గిపోయింది అనుకోండి, రబ్బర్ ద్వారా చేసేటువంటి ప్రొడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ యొక్క సేల్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి. మన బిల్ పాస్ అవుతూ ఉంటాయి కదా రాజ్యసభ, లోక్సభలో. ఆ బిల్ పాస్ అయినప్పుడు ఏ బిల్లు పాస్ అయితే ఏ కంపెనీ షేర్ ఇంక్రీజ్ అవుతాయి అనేది కూడా చూసి పెట్టుకుంటూ ఉండొచ్చు. ఈ ట్రేడింగ్లో కనుక మనకి అనుభవం వస్తే చాలా ఈజీగా మనీ అని చేయొచ్చు. కాకపోతే కొంచెం రీసెర్చ్ వర్క్ ఉంటుంది. ఈ రీసెర్చ్ వర్క్ ద్వారా మనం ఈజీగా గెటిన్ అవ్వచ్చు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము చెప్పుకోగలిగిన పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి వ్యూవర్స్. వారెన్ బఫెట్ సరికి వరల్డ్ వైడ్ ఫేమస్ అని చెప్పుకోవాలి. ఇతను 1,00,000 కోట్ల దాకా యావరేజ్గా అంచనా ఉందన్నట్టు. ఓన్లీ షేర్స్ ద్వారా ఇతను నేర్చుకున్నాడు. 15 ఇయర్స్లోనే, చిన్నతనంలోనే 15 ఇయర్స్ ఏజ్లోనే స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత ఇదిగా ఎదిగాడు అన్నట్టు. ఒకప్పుడు ఇతను వరల్డ్ నెంబర్ 1గా, నెంబర్ 2గా కూడా వచ్చాడు బాగా అత్యధిక తనిఖీల్లో. నెక్స్ట్ ఓకే ఉన్నారు కదా, మరి మన ఇండియాలో లేరనుకుంటున్నారు. ఒక అతను ఉన్నారు చూడండి వ్యూవర్స్, ఇతనే రాకేష్ జుజువాలా. ఇతనికి యావరేజ్గా 8,000 crores ఓన్లీ షేర్స్ ద్వారా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇతను ముంబైలో ఉంటుంటాడు. ఈ విధంగా మనము ఆన్లైన్ ద్వారా మనము మనీ ఎర్నింగ్ చేయొచ్చు. మన యొక్క తెలివి ఇక్కడ పెట్టుబడి. దీని ద్వారా మనము జాగ్రత్తగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.